బీహార్లోని 122 స్థానాల్లో రేపు మలి విడత పోలింగ్ జరగబోతోంది. రెండో విడతకి సంబంధించిన పోలింగ్ రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రెండో విడత ఓటింగ్తో ఎన్డీఏ మహాకూటమి రెండింటికి చెందిన అనేక మంది ప్రముఖ నాయకుల భవిష్యత్తు తేలనుంది. రెండో దశలో పోలింగ్ జరిగే 20 జిల్లాల్లో పశ్చిమ చంపారాన్, తూర్పు చంపారాన్, సీతామర్హి, శివహర్, మధుబని, సుపాల్, అరారియా, కిషన్గంజ్, పూర్నియా, కతిహర్, భాగల్పూర్, బంకా, జముయి, నవాడా, గయా, ఔరంగాబాద్, జహానాబాద్, అర్వాల్, ఖైమూర్, రోహ్తస్ ఉన్నాయి. బీహార్లో మొత్తం 38 జిల్లాలున్నాయి. మొత్తం 122 అసెంబ్లీ స్థానాల్లో 1302 మంది అభ్యర్థులు తమ భవిష్యత్తుని పరీక్షించుకోనున్నారు. వీరిలో 136 మంది మహిళలు, 1165 మంది పురుషులు, ఒక ట్రాన్స్జెండర్ అభ్యర్థి ఉన్నారు. మొత్తం 3,70,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. రెండో దశ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. వీటిలో 40,073 గ్రామీణ, 5,326 పట్టణ బూతులున్నాయి. నవంబర్ 6న తొలి విడతలో భాగంగా 18 జిల్లాల్లో మొత్తం 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఫలితాలు ప్రకటించనున్నారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను తొలి దశలో 121 స్థానాల్లో పోలింగ్ ఇప్పటికే పూర్తయింది. మొదటి దశలో రికార్డు స్థాయిలో 65% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. రెండో దశలోనూ అంతకు మించి పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ఈసారి ఎన్డీఏనా మహాకూటమినా అన్నట్టు ఉంది. బీహార్ ప్రజలు మరోసారి ఎన్డీఏకి అధికారం కట్టబెడతారా లేక మార్పు కోసం మహాకూటమి వైపే మొగ్గు చూపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.